హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. క్రిమినల్స్ని ఏరేయాలంటే ఏం చేయాలి? యోగి బుల్డోజర్ బాబాగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఉత్తరప్రదేశ్లో. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బుల్డోజర్ యాక్టివిటీ చేసి క్రిమినల్స్ని ఏరేయాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా గురించి మనం జాగ్రత్తగా ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ఆయన వారాహి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఈ 4 ఫేజుల్లో ఆయన మాట్లాడారు. వైజాగ్లో ఒక చోట మాట్లాడారు. క్రిమినల్స్ని ఏరేయటానికి ఏం చేయాలి, అలాగే రౌడీ షీటర్స్ క్రిమినల్స్గా రూపాంతరం చెంది అక్కడి నుంచి క్రిమినల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, పొలిటికల్ లీడర్స్గా ఎలా చట్టసభలకు వెళ్తున్నారు వాళ్ళు. కొన్ని చోట్ల శాసనసభ్యులు అవుతున్నారు, కొన్ని చోట్ల శాసన మండలి సభ్యులు అవుతున్నారు, కొన్ని చోట్ల పార్లమెంట్ సభ్యులు అవుతున్నారు. ఇది దుర్మార్గం. సో దీన్ని అరికట్టాలి ఏంటంటే క్రిమినల్స్ మీద ట్యాక్స్ వేయాలి. ఎలా? రేపొద్దున జనసేన కూటమి అధికారంలోకి వస్తే, రెండో పార్టీ పేరు నేను ఉచ్చరించను, ఎందుకంటే అప్పుడు ఈ సబ్జెక్టుకి రిలవెన్స్ ఉండదు. క్రిమినల్స్ గురించి, నేరగాళ్ళ గురించి, ఆర్థిక నేరగాళ్ళ గురించి మాట్లాడేప్పుడు ఆ రెండో పార్టీ పేరు ఉచ్చరించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో జనసేన కూటమి అంట నేను. ఆ కూటమిలో బీజేపీ వచ్చి చేరితే మంచిదే, రాకపోయినా సరే బీజేపీ హ్యాజ్ ఇట్స్ ఓన్ గేమ్ ప్లాన్. పక్కన పెడదాం ఆ విషయం. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా మనం దాన్ని నర్చర్ చేయాలి, అంటే ఆ వ్యవస్థలో వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందు ఎలా నుంచోబెట్టాలి. ఇదంతా కూడా చట్టపరంగానే. ఆయన చెప్తున్నది ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఏం చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారు. చట్టపరంగా ఎలా చేయాలి క్రిమినల్స్ని ఏరేయటానికి. ఈ హ్యాజ్ హిజ్ ఓన్ ఫార్ములా. ఆయన ఏదో గేలి చేసి ఎగతాళి చేసి మాడుతుంటారు కదా, వాళ్ళకి కడుపు నిండా పెడతాడు. ఆ ఫార్ములా బయటికి రానియండి. క్రిమినల్స్ ద్వారా వసూలు చేసే ట్యాక్స్, దానికి ఒక చట్టబద్ధత కల్పించి అది కూడా ట్యాక్స్, వాళ్ళు ఇంతవరకు సమాజం మీద పడి ఎంతో దోచుకున్నారు, అదంతా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఖజానాకి జమ చేయటం, బాధితులకి దాని సరైన కంపన్సేషన్ వాళ్ళకి అందేలా చేయటం చేస్తూ వాళ్ళ నుంచి జరిమానా, క్రిమినల్స్ నుంచి జరిమానా వసూలు చేసి అది ప్రభుత్వ ఖజానాకి వేయటం, ట్యాక్స్. సరే, ట్యాక్స్ అనకపోతే జరిమానా అందం. ఇది ప్లాన్. ఈ ప్లానుకి ఆయనకి స్ఫూర్తి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. అక్రమ కట్టడాలు ఉంటే బుల్డోజర్ తీసుకెళ్ళి దుర్మాడేయటమే. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. ఆయనకు కొన్ని వర్గాల వాళ్ళు శాపనార్థాలు పెట్టచ్చు కాక. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాలు ఎట్లా ఉన్నాయో, ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కల, వాళ్ళిద్దరూ అయితే నువ్వు లేకపోతే నేను అనే పద్ధతిలో ఎలా పరిపాలిస్తూ వస్తూ జనం మీద పడి దోచుకు తింటున్నారో, నాట్ ఆల్, మళ్ళీ చెప్తున్నానండి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నంత మాత్రం ఆ సామాజిక వర్గాలు చెడ్డయి కావు. బట్ వాళ్ళ పెత్తందారి ధోరణి కలిగి ఉన్న ఆ సామాజిక వర్గంలోని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లీడర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, 100లోనే ఉంటారు వాళ్ళేమి లక్షల్లో ఉండరు, కోట్లలో ఉండరు. వాళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గాలకి చెక్ పెట్టాలి అంటే, ఆ పేరు చెప్పుకొని ఆ సామాజిక వర్గాన్ని బదనాం చేసే వాళ్ళ వ్యవహారాలని కాలరాయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఫార్ములా ఉంది. అంటే క్రిమినల్స్ కేవలం ఆ 2 సామాజిక వర్గాల్లోనే ఉంటారా, మిగిలిన వాళ్ళలో ఉండరా అని. నేను చెప్పేది ఆర్థిక నేరగాళ్ల పరిస్థితి. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. ఆ మాటకు వస్తే ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది రౌడీ షీటర్లు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. యోగి గారేం మొహమాట పట్టలేదే, మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చి మూసేస్తున్నారు. అవసరమైతే ఎన్కౌంటర్లు చేస్తున్నారు, తప్పేం లేదు. అలాంటి అవసరమైతే ఎన్కౌంటర్లు చేసేందుకు కోసం అని చెప్పేసి సరైన ఫార్ములాని, చట్టపరంగా సరైన ఫార్ములాని ఇంకాస్త రిఫైన్డ్ మోడల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. రేపొద్దున వాళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉండకపోవచ్చు కాక, బట్ పెరిఫరల్గా ఆయన టచ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో ఈ అంశం ఉండబోతోంది. చాలా పెరిఫరల్గా మాత్రమే దాన్ని ఆయన టచ్ చేయబోతున్నారు. నేరగాళ్ళకి శిక్షలు తప్పవు. ఇది ఏ పార్టీ కూడా ఇంత ధైర్యంగా, రీజనల్ పార్టీస్ అసలు చేయవు. సో ఆయన చేయబోతున్నాడు. ఆయన చేయటానికి దానికి కాస్త ప్రియాంబుల్ ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారి కథ చెప్పుకోవాలి ఇక్కడికి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి, పరమహంస దగ్గరికి ఒక తల్లి తన పిల్లాడిని తీసుకొని వచ్చింది, తన కుమారుడిని తీసుకొచ్చింది. స్వామికి ఇట్ట దండం పెట్టి, స్వామి పిల్లవాడు వీడు జిలేబీ తింటాం మానేయమంటే మానేయట్లేదు, అదే పనిగా తింటున్నాడు అని.
వాడి చేత మీరు చెప్తే గురి ఉంటుంది, మీరు చెప్తే వింటాడు, కొద్దిగా చెప్పండి అని. సరే అని ఆయన ఏమన్నారంటే, సరే అమ్మ రేపు తీసుకురా అమ్మ అని, రేపు చెప్తాను. సరే స్వామి రేపు చెప్తాన్నారు కదా, నా మంత్రోపదేశం చేస్తాడేమో, అప్పుడు వాడు జిలేబీ తింటాం మానేస్తాడు. వచ్చింది ఆవిడ, మర్నాడు వచ్చింది. వచ్చిన తర్వాత రేపు రమ్మ అని చెప్పి అట్లా 10 రోజులు తిప్పారు ఆయన. ఈమెకు అర్థం కాల, ఏంటి ఈయన ఇట్లా తిప్పుతున్నాడు పెద్ద ఆయన, వీడి చేత ఏందిరా నువ్వు జిలేబీ మానేరా అని చెప్తే పోతుంది కదా, మానేస్తాడు కదా, వాడికి ఆయన మాట మీద గురింది కదా అని. 11వ రోజు చెప్పాడు, నాన్న నువ్వు జిలేబీ మానేరా అని. అప్పుడు ఈవిడ అడిగింది, స్వామి ఈ ముక్క ఏదో మొదటి రోజే చెప్తే పోయేది కదా, 10 రోజులు నేను వచ్చే బాధ తప్పేది అని. ఆయన అన్నారు, తల్లి నేను తింటాను జిలేబీ, నేను తింటూ వాడికి ఎట్ట చెప్తాను, నేను మానేసి అందుకు పిల్లాడికి చెప్పాను, ముందర నేను ప్రాక్టీస్ చేయాలి కదా, నేను ప్రాక్టీస్ చేసి నేను మానేసి తర్వాత ఆ పిల్లాడికి చెప్పాను. అంటే ఒకటి ఆచరించాలి, ఇంకోళ్ళ చేత ఆచరింపచేయాలంటే ముందర మనం ఆచరించాలి. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతీదీ అంతఃకరణంలో ఆచరించి అంతఃకరణ శుద్ధి చేసుకొని ప్యూరిఫై చేసుకొని యోగి ఆ ఫార్ములాని అక్కడ అమలు చేస్తున్నాడు. సో దానికి ఇంకా రిఫైన్డ్ మోడల్ పవన్ కళ్యాణ్ గారు తీసుకురాబోతున్నారు. సో అందుకని ఆయన కూటమి కట్టే పార్టీలో కూడా ఇలాంటి అరాచకాలు ఉంటాయి కదా, ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. సో దే ఆర్ నోన్ ఫర్ దట్. చాలామంది ఆర్థిక నేరగాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. సరే అది వాళ్ళిద్దరు పొత్తు వ్యవహారం, దాని జోలికి నేను అడదలుచుకోలేదు. కానీ జనసేనలో అలాంటి వాళ్ళని ఎవరిని పవన్ కళ్యాణ్ అనుమతించట్లా. విరాళాలు ఇచ్చేసి టికెట్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి మొహమాటం లేకుండా ఆయన 2018లో మళ్ళీ చెప్తున్నాను, యూ కెన్ నోట్ డౌన్ 328 కోట్ల రూపాయలు వద్దనుకున్నారు ఆయన పార్టీకి విరాళాలు వచ్చేవాళ్ళని. ఒక సన్నిహితుడి దగ్గర ఆయన విషయం చెప్పారు. ఆయన ఆ రోజు రివీల్ చేయలే. నిన్న ఏదో ఒక డిబేట్లో ఆ సన్నిహితుడు నాకు ఈ విషయం చెప్పారు. 328 కోట్ల రూపాయలు 2018లో. ఆ రోజు ఆయన తీసుకొని ఉంటే ఈరోజు పార్టీకి పనికొచ్చేవి కదా. అక్కర్లా, ఆయన పార్టీకి ఆయన సంపాదించుకుంటున్నారు. ఆయన సినిమాలు చేసి సంపాదించుకుని డబ్బులు తీసుకొచ్చి పార్టీకి ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎవరిని దేవిరించట్లా, చేసట్లా. పవన్ కళ్యాణ్ ఆ స్ఫూర్తి తనలో నింపుకొని తన్ను ప్యూరిఫై చేసుకొని తర్వాత జనానికి చెప్పడం మొదలెట్టుతున్నారు. ఆయన ఎలాగైతే విరాళాలు తీసుకోకుండా సొంత డబ్బులతోటి పార్టీ ఆయన నడుపుకుంటున్నారో అలాగే చిత్తశుద్ధితోటి ప్రజలకు సర్వీస్ చేయడానికి ఆయన వస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనకాల ఈ రీజన్ ఉంది అనేది అర్థం చేసుకుంటే మనకు 1 ఏడాదో 2 ఏళ్ళో, లేకపోతే ఆయన చెప్పినట్టు ఆ పెద్ద మనిషి చెప్పినట్టు 2018లో ఆయన నిర్ణయం తీసుకుంటే మనకు 2024లో కానీ 5-6 ఏళ్ళ మధ్య కానీ మనకి తెలియలా. సో లీడర్ ఎట్లా ఉండాలనే దానికి పవన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఉండాలి. ఆయనతో జతకట్టే పార్టీ వల్ల ఆయనకేమీ ఇది రాదు. అంటే తామర పువ్వు బురదలో ఉంటుందండి, అంత మాత్రాన దానికి ఉన్న ఫ్రాగ్రెన్స్ పరిమళం పోతుందా? అలాగే పవన్ చుట్టూ బురద ఉండొచ్చు కాక, బట్ పవనే. సో ఆయన ఫ్రాగ్రెన్సు, ఆయన విలువలు, ఆయన వ్యవహారం ఎటువంటి ఇంపాక్ట్ వాటి మీద పక్క వాళ్ళ ఇంపాక్ట్ పడదు. వాళ్ళు ఎన్ని చేసినా ఆయన ఏదో మాట్లాడట్లేదు, వ్యూహం చెప్పట్లేదు, మాట్లాడతాడు, వ్యూహము చెప్తాడు. తొందరపడక్కర్లా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని పాలకొల్లు వెళ్ళండి, చేగొండ హరిరామజోగయ్య గారు ఉంటారు, కూర్చోబెట్టి శుభ్రంగా మార్నింగ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూర్చోబెట్టి అప్పుడు మొదలెడితే లంచ్ దాకా ఆయన చెబుతానే ఉంటారు. సో అండర్ ఎస్టిమేట్ చేయమాకండి. తను పాటించి తర్వాత ఇతరులకు చెప్పడం పవన్కి అలవాటు. తను ఇలా చేస్తాను కాబట్టి ఇతరులందరూ ఇలాగే చేయాలి అనేది వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకొని చేయాలనే ఆలోచన కూడా పవన్కు ఉంది. అదేదో మిలిటరీలో మాదిరి నేను చేశాను కాబట్టి మీరందరూ చేయాలి, లేకపోతే ముడుకుల మీద కూర్చోబెడతాను, ఇట్లాంటి పాలసీలు ఉండవు. వాళ్ళందరూ వాళ్ళు మారేదాకా ఆగుతాడు. ఆగకపోతే తాట తీస్తాడు.